వెల్కమ్ టు ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్. సో ఈరోజు న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్టార్టప్, హెల్త్ స్టార్టప్లో భాగంగా ఒక డివైస్ని కొనుక్కోవడం జరిగింది. ఆ డివైస్ పేరే ఆక్సీ వై2 అంటాం. అయితే ఈ ఆక్సీ వై2 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి తాలూకా ప్రాధాన్యత ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆక్సీ వై2 అనేది ఇంపార్టెంట్ ఏంటంటే, సో వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి హెల్త్ పాయింట్ ఆఫ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఈజీగా మనం చెక్ చేయొచ్చు. ఏంటవి? ఒకటి హార్ట్ రేటు, అలాగే టెంపరేచరు, అలాగే ఆక్సిజన్ శాచురేషన్ అండ్ రెస్పిరేషన్ రేట్. వీటితో ఈ యొక్క డివైస్ ద్వారా మనం ఈ యొక్క విధానాలు, ఈ యొక్క ఆరోగ్య సంబంధించిన అంశాలంటే మనము చూడవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఇండివిజువల్గా మనం మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చూసామో, ఈ వీటి ద్వారా మనం ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఈ యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా ఆ డేటా అనేది రేడియో వేవ్స్ ద్వారా మొబైల్ యొక్క ఫోన్లోకి రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో స్వయంగా మనం మొబైల్ యాప్ ద్వారా మనం చూసి అందులో ఏమైనా సరే ఆరోగ్యపరమైనటువంటి హార్ట్ రేట్లో కానీ, టెంపరేచర్లో కానీ, ఆక్సిజన్ శాచురేషన్లో కానీ, రెస్పిరేటరీ రేట్లో కానీ ఏదైనా మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ డిఫెక్ట్ అయినట్లుగా అయితే వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము చెకప్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము వైద్యం అనేది చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళకుండా మన ఇంటి దగ్గరే ఈ విధమైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ని మనం ఉపయోగించుకొని తర్వాత అవసరం అనుకుంటే మనము డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. అయితే ముందుగా మనం హాస్పిటల్కి వెళ్ళి వీటన్నిటిని టెస్ట్ చేసి ఉందా లేదా అనే ఒక బర్డెన్ అనేది దీని ద్వారా మనకి తప్పిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. చూసారా, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి డివైస్ అనేది చాలా అందరికీ ఉపయోగకరమైనటువంటి డివైస్గా చెప్తాం. ఆ డివైస్ యొక్క పేరే ఆక్సీ వై2. డెవలప్ చేసింది ఎవరంటే ఐఐటి మద్రాస్. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏ వ్యక్తిలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్లో వేటి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ప్రమాణాలను మనం గుర్తించి మనం దాని ద్వారా వైద్యం చేసుకోవచ్చు. అంటే హార్ట్ రేటు, టెంపరేచర్, ఆక్సిజన్ శాచురేషన్ అండ్ రెస్పిరేషన్ రేటు. వీటి క్లినికల్గా మనము చేయొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే 2000 మంది పేషెంట్స్ని ఒక డేలో ఈ యొక్క క్లినికల్ సంబంధించినటువంటి మానిటర్ చేయడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ స్టార్టప్ని తయారు చేశారంటే అది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాతే బయటికి విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఐఐటి పేరేంటే మద్రాస్ అంటాము. ఏమిటా డివైస్ పేరేంటంటే ఆక్సీ వై2 డివైస్గా మనం చెప్తాం. ఇది దాని తాలూకా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2020. అయితే ఇక్కడ మనకి ఢిల్లీ హైకోర్టు అనేది కొన్ని ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలను విడుదల చేసినటువంటి శాఖ, మినిస్ట్రీ వారు ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటాం. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు విడుదల చేశారు, దీని తాలూకు వివరాలు ఏంటో మనము చూద్దాం. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి, పర్యావరణ సంబంధించినటువంటి అంశాల గురించి తెలియపరిచే ఒక నోటిఫికేషన్. అయితే ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా ఈ నోటిఫికేషన్ అనేది 1994లో విడుదల చేయడం జరిగింది. తర్వాత 2006లో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 2020లో ఈ యొక్క డ్రాఫ్ట్ని విడుదల చేయడం జరిగిందని అంశాలు అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ అకార్డింగ్ టు ఏ యాక్ట్ ప్రకారంగా, అంటే దీన్ని ఏ యాక్ట్ ప్రకారంగా అనేది మనం ఒక్కసారి పర్యావరణం సంబంధించినటువంటి అంశాల్లోకి మనం హిస్టారికల్లోకి మనం వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిసారిగా 1972 స్టాక్ హోమ్ డిక్లరేషన్లో ఒక సదస్సు అనేది నిర్వహించారు. దాన్ని మనం ఎర్త్ సమ్మిట్గా మనము చెప్పుకుంటాం. ఆ సమ్మిట్కి ఏమైనా పేరండి? ఎర్త్ సమ్మిట్. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఏప్రిల్ 22వ తారీఖున ఎర్త్ డేగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మన ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి యుఎన్ఓలో కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన గోల్స్ని కూడా ఇదే రోజు మనకి మొట్టమొదటిసారిగా విడుదల చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా భారతదేశం అనేది కొన్ని సైన్
కొన్ని సంతకాలు అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి తరువాత 1974, 1981లో ఇండియా అనేది కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు లా లా కొన్ని ముఖ్యమైనటువంటి లాని కంట్రోల్ చేయడం జరిగింది. ఏంటంటే వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ రెస్పెక్టివ్, అంటే వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. అలాగే అదే ఇయర్లో మనకి 1984లో ఒక భారతదేశంలో అతిపెద్ద ట్రాజడీ జరిగిందండి. అది ఎప్పటికీ కూడా మనము మర్చిపోలేనటువంటి ట్రాజడీ. ఆ ట్రాజడీ పేరే భోపాల్ గ్యాస్ లీకేజ్ ట్రాజడీగా, డిజాస్టర్గా మనం చెప్తాం. సో దాని పరంగా వచ్చినటువంటి యాక్టే, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక యాక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో యాక్ట్ పేరే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అలాగే 1986 ఎన్విరాన్మెంట్ 86 యాక్ట్ ప్రకారంగా ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత. సో ఇది దీని యొక్క హిస్టారికల్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్గా మనం చెప్తాం. ఇంతకీ ఇక్కడ అడిగే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్లు అడిగే ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరు అంటే ఏ మినిస్ట్రీ వారు అంటే, సో క్లైమేట్ చేంజ్, సో అలాగే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీగా మనము చెప్పుకుంటాం. ఇది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చే ఆర్టికల్లోకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సియాసత్ మెయిన్ సదస్యత. ఇక్కడ ఒక బుక్ని విజయ్ కుమార్ చౌదరి గారు రచించడం జరిగింది. ఇంతకీ ఆథర్ ఎవరంటే విజయ్ కుమార్ చౌదరి. ఇంతకీ ఆ బుక్ పేరు ఏమిటంటే సియాసత్ మెయిన్ సదస్యత. ఇంతకీ సియాసత్ మెయిన్ సదస్యత అంటే ఏమిటో మనం చూద్దాం. ఇది సో వాటి యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టుగైతే, ఈ బుక్ని టైటిల్ రిలీజ్ చేసినటువంటి రాష్ట్రం ఏది, వాటి తాలూకు వివరాలంటే చూద్దాం. బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు సో ఆ బుక్ టైటిల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ టైటిల్ పేరే సియాసత్ మెయిన్ సదస్యత, ఆథర్ బై విజయ్ కుమార్. ఇంతకీ విజయ్ కుమార్ అనేవారు ఎవరంటే బీహార్ అసెంబ్లీ యొక్క స్పీకర్గా మనం చెప్పుకుంటాం. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగే రాజకీయ అంశాల గురించి తెలిపే బుక్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఈ బుక్ తాలూకా పూర్తి స్థాయిలో రచించినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఆయన పేరే సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ శర్మ. అలాగే బీహార్ యొక్క రాజధాని పాట్నా, ముఖ్యమంత్రి ఏమో నితీష్ కుమార్, గవర్నర్ అనేవారు పాగు చౌహాన్. అంటే ఒక రాష్ట్రం యొక్క సమాచారం తాలూకా వివరాలు అనేవి ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే చెప్పాను చూసారా, ఇదివరలో మీకు న్యూస్ ఆర్టికల్లో ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్ర సమాచారం కానీ, జాతీయ సమాచారం కానీ, సో ఆ రాష్ట్రం తాలూకా, ఆ దేశం తాలూకా వివరాలను తెలుసుకున్నట్లయితే ఈజీగా మనము మెమొరబుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా మనం కన్ఫ్యూజన్ లేకుండా రాయొచ్చు. ఇంతకీ బుక్ పేరు ఏంటంటే సియాసత్ మెయిన్ సదస్యత. ఇది రాజకీయ అసెంబ్లీ సమావేశాల యొక్క వివరాల గురించి తెలిపేది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే బీహార్. సో రచించింది ఎవరంటే అరవింద్ శర్మ. ఇంతకీ రిలీజ్ చేసింది ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. సో ఆథర్ ఎవరంటే విజయ్ కుమార్ చౌదరిగా మనము చెప్పుకుంటాం. దీనికి జర్నలిస్ట్ ఎవరంటే అరవింద్ శర్మ. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి మనము వెళ్దాం. ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఆటోబయోగ్రఫీ బుక్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంతకీ ఆటోబయోగ్రఫీ బుక్ పేరే సో విశేష్ కోడ్ టు విన్ అనేది ఎవరి యొక్క బయోగ్రఫీ నేము అంటే బయోగ్రఫీ ఆఫ్ ఇండియాస్ యంగెస్ట్ బాస్కెట్బాల్ కెప్టెన్ విశేష్ భృగ్వంశీ అంటాం. విశేష్ భృగ్వశి ఆథర్డ్ బై నిరుపమా యాదవ్. ఇంతకీ ఈ బుక్ని ఆథరు అలాగే రిలీజ్ చేసింది ఎవరు, ఎప్పుడు ఈ బుక్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పారంటే ఆగస్టు 29, 2020. ఎందుకు ఆగస్టు 29, 2020లో విడుదల చేయడం జరుగుతుందంటే ఆగస్టు 29నే మనము జాతీయ క్రీడల దినోత్సవంగా మనము జరుపుకుంటాం. ఎందుకు అదే రోజున మనం జాతీయ క్రీడల దినోత్సవం జరుపుకుంటాం? మన జాతీయ క్రీడ అనేటువంటి హాకీ యొక్క క్రీడాకారుడి యొక్క జన్మదినం. ఆయన పేరే ధ్యాన్ చంద్. సో ధ్యాన్ చంద్ యొక్క జన్మదినం నేపథ్యంలో జరుపుకునే ముఖ్యమైనటువంటి జాతీయ క్రీడల దినోత్సవంగా ఎప్పుడంటే ఆగస్టు 29. ఇప్పుడు మనము ఈ యొక్క బుక్ తాలూకు వివరాలు ఏంటో మనం చూద్దాం.
ఇంతకీ ఈ బుక్ ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే సో విశేష్ బిర్గ్వన్షి అంటాం. ఈయన ఎవరంటే బికమింగ్ ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్ ఇన్ ఏ క్రికెట్ డామినేటెడ్ నేషన్గా మనము చెప్పుకుంటాం. ఇంతకీ మనకి ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్ళినట్టుగైతే ఈయన తాలూకు వివరాలు ఏంటో చెప్దాం. 29 సంవత్సరాల వయసు కలిగినటువంటి విశేష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారుడిగా చెప్పుకుంటాం. ఈయన 2007 నుంచి బాస్కెట్బాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి క్రీడాకారుడిగా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఈయన కెప్టెన్షిప్ అవార్డు అనేది ఇండియన్ టీం తరపున 2010లో తీసుకోవడం జరిగింది. అలాగే సో ఎన్బిఎల్ అంటే ఏమిటంటే నేషనల్ బాస్కెట్బాల్ లీగ్, అంటే ఏ దేశంతో మొట్టమొదటిసారిగా భారతదేశం తరపున సైన్ చేయడం జరిగిందంటే ఆస్ట్రేలియాతో. ఎప్పుడు 2017. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ వినేష్ కోడ్ టు విన్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ పేరు అంటే వినేష్ అని మనం చెప్తాం. అలాగే విశేష్ అనేవారు ఏ క్రీడకు చెందినటువంటి క్రీడాకారుడు అంటే బాస్కెట్బాల్. ఇది విశేష్ యొక్క వివరాలుగా మనం చెప్పుకుంటాం. పూర్తి పేరు విన్నట్టుగైతే విశేష్ బ్రిగ్వన్షిగా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి సో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటితో కొన్ని అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. ఏమిటా అగ్రిమెంట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుస్థాన్ అన్లీవర్ లిమిటెడ్, అలాగే పిఎన్జి అండ్ ఐటీసీ ఈ యొక్క 3 కంపెనీలతో సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల మరియు మహిళా సాధికారతలో భాగంగా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది సో ఏ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెట్ టు లాంచ్ 2 స్కీమ్స్. ఏమిటా స్కీమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ చేయూత అండ్ వైఎస్ఆర్ ఆసరా. అయితే వైఎస్ఆర్ చేయూత మరియు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్లో భాగంగా ఇవి ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి స్కీమ్గా మనం చెప్పుకుంటాం, మహిళా సాధికారత. అయితే దే విల్ ప్రొవైడ్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ ఫర్ ద ఉమెన్ అండర్ ద స్కీమ్. అంటే ఈ స్కీమ్ తాలూకు విధానం ఏంటంటే సో మార్కెటింగ్ రంగంలో అవకాశాలు కల్పించడము, అలాగే టెక్నాలజీ యొక్క సపోర్ట్ అనేది మహిళలకు కల్పించడమే ఈ స్కీమ్ తాలూకా అంశంగా మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి 2 స్కీమ్స్ పథకాలు చెప్పాను చూసారా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు, ఒక రాష్ట్ర ప్రభుత్వం తాలూకా డెవలప్మెంట్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అలాగా స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంట్ అనేది ఆధారపడి ఉంటుందని మరి అందరూ కూడా గమనించాలి. ఇక్కడ మనకి ఏ స్కీమ్స్ తాలూకు వివరాలు తెలుసుకోవడం జరుగుతుందంటే వైఎస్ఆర్ చేయూత. అయితే వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అనేది 2020 ఆగస్టు 12వ తారీఖున విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీని తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే మహిళా సాధికారికత. అంటే ఇప్పుడు మైనారిటీ మహిళల తాలూకు ఎవరైతే ఉన్నారో ఎవరంటే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అంటే 45 నుండి 60 సంవత్సరాల లోపు కలిగినటువంటి మహిళల తాలూకా అభివృద్ధి సంబంధించిన స్కీమ్గా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి? 18,750 రూపాయలు పర్ యానం అనేది ప్రొవైడ్ చేయటం, అలాగే 75,000 రూపాయలు సో 4 years విల్ బీ ప్రొవైడెడ్ టు ఉమెన్ అండర్ ద స్కీమ్. అంటే పర్ యానం 18,750 రూపాయలు ఇయర్ చొప్పున, అలాగే 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలని ప్రొవైడ్ చేయడం అనేది ఈ స్కీమ్ ప్రకారంగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి స్వయం ఉపాధి సంబంధించినటువంటి సెల్ఫ్ రిలయంట్ సంబంధించినటువంటి ఎకనామికల్గా స్టేటస్లో ఎదుగుదల కోసం ఈ యొక్క పథకాన్ని సో మహిళల ఎంపవర్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం అనేది సో విడుదల చేయడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అలాగే ఈ స్కీమ్ యొక్క ఆధ్వర్యంలో సో 4,500 కోట్ల రూపాయలను రానున్న కాలంలో సో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది వైఎస్ఆర్ చేయూత స్కీమ్. ఇంతకీ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరి తాలూకా అంశం అంటే ఏ మహిళల తాలూకా ఎంపవర్మెంట్లో ఇది ప్రముఖ పాత్ర వహించే స్కీమ్.
ఇది ఉమెన్ ఆఫ్ ద మైనారిటీ గ్రూప్స్ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎంత ఏజ్లో? 45 నుండి 60 సంవత్సరాలు. ఇది మీరు కీ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ స్కీమ్లోకి వెళ్ళినట్టుగైతే వైఎస్ఆర్ ఆసరా స్కీమ్. వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ అనేది 2020 సెప్టెంబర్ నెలలో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా ఇంచుమించు 90 లక్షల మహిళలు సో వాళ్ళ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఇప్పుడు స్వయం సహాయక బృందాలు అంటాం చూస్తారా, డ్వాక్రా మహిళలు అంటాం. సో దీని ద్వారా 90 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క మహిళలకు బెనిఫిట్ కాబోతుంది. అయితే ఇక్కడ ఈ స్కీమ్ ప్రకారంగా 6,700 కోట్ల రూపాయలను రానున్న కాలంలో ఖర్చు పెట్టే విధంగా ఈ స్కీమ్ తాలూకు అంశంగా మనము చెప్పుకుంటాం. ఇది వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఏ పరీక్షలకైనా ఈ స్కీమ్స్ తాలూకా వివరాలు ఇంపార్టెంట్ అనేది కూడా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. ఇక వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, యూకేలో మహాత్మా గాంధీ గారికి ఒక హానరబుల్, ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం అనేది రావటం జరిగింది. ఏమిటంటే అక్కడ బేమ్ అంటే మీనింగ్ ఏమిటంటే బ్లాక్ ఏషియన్ మైనారిటీ. ఈ బ్లాక్ ఏషియన్ మైనారిటీ ఎథ్నిక్స్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే, కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా యూకేలో మహాత్మా గాంధీ గారి యొక్క పేరు మీదుగా ఒక కాయిన్ని ముద్రించాలని ఒక ఆలోచన రావటమే కాదు, వాటి యొక్క ఇంప్లిమెంట్ని కూడా చేయడం జరిగింది. ఇంతకీ ఈ యొక్క కాయిన్ యొక్క ముద్రణలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మినిస్టర్ ఎవరంటే రిషి సునాక్ అంటాం. రిషి సునాక్ ఈయన ఎవరు? బ్రిటన్ కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్. ఈయన ఒక లెటర్ని ఆర్ఎంఏసీకి ఇవ్వడం జరిగింది. ఆర్ఎంఏసీ అంటే రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ అంటాం. సో ఈయన కూడా బ్లాక్ ఏషియన్ మైనారిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తే. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం. ఇంతకీ కాయిన్ మింట్ అనేది ఏ దేశంలో మహాత్మా గాంధీ గారికి గుర్తుగా విడుదల చేయడం జరిగిందంటే యూకే. ఏ కమ్యూనిటీ వాళ్ళు? బేమ్ అంటే బ్లాక్ ఏషియన్ అండ్ మైనారిటీ ఎథ్నిక్స్గా మనం చెప్తాం. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే ఇంపార్టెంట్ బిట్టు. అంటే ఏ దేశంలో ఈ మధ్య కాలంలో భారత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరు మీదుగా కాయిన్ ముద్రించడం జరిగిందంటే యూకే దేశం, యునైటెడ్ కింగ్డమ్. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్లయితే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్లో రెండో న్యూస్గా చెప్పుకుంటాం. ఇంటర్నేషనల్ రిలేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఏదైతే ఉందో ఆ వీసా గురించి కొన్ని రిఫార్మ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ signed an executive order that bans federal agency from hiring foreign workers, especially those on H1B visa on contracting or subcontracting అంటాం. అంటే అమెరికా దేశంలో ఎవరైతే H1B వీసాదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీసా తాలూకు విధానాన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమెరికా యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి అమెరికాలో ఇప్పుడు ఈ కోవిడ్-19 భాగంగా అమెరికాలో కూడా ఆర్థిక పరమైనటువంటి గ్రోత్ రేటు ఎనలేనటువంటి విధంగా పూర్తి స్థాయిలో తగ్గిపోవడం జరిగింది. కనుక అమెరికా ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫారెన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ తరపున వాళ్ళ ప్లేస్లో అమెరికా వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంప్లాయీగా పెట్టాలనే ఆలోచనతో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ 2020 జూన్ 23వ తారీఖున వివిధ రకాలైనటువంటి వీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం జరిగింది. ఎంతవరకు? 2020 వరకు కూడా ఎటువంటి వాళ్ళు కూడా రావటానికి వీలు లేదు అని ఈ వీసాని సస్పెండ్ అనేది చేయడం జరిగిందని ఆల్రెడీ మనకి 2020 జూన్ 23వ తారీఖున. ఇంతకీ H1B వీసా అంటే ఏంటంటే ఏ దేశం నుంచి అయినా సరే అమెరికాకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఉద్యోగాల నిమిత్తం, ఐటీ ఉద్యోగాల నిమిత్తం ఎవరైనా సరే అమెరికాకి రావాలనుకున్నట్లయితే అమెరికా ప్రభుత్వం కల్పించే ఒక పత్రం పేరే అనుమతి పత్రం పేరే H1B వీసాగా మనము చెప్పుకుంటాం. అయితే న్యూ రూల్ తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏవైతే ఈ రూల్ ప్రకారంగా ఆర్డర్ చేశారో ఈ ఆర్డర్ ప్రకారంగా
సో యూఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, యూఎస్ సిటిజన్స్ మరి నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో వాళ్ళకి ఉపాధి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ యొక్క స్కీమ్స్ని ఈ యొక్క ఆర్డర్ని జారీ చేయడం జరిగింది. అయితే H1B వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఈ వర్కర్స్ హోల్డర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థానంలో వీళ్ళకి జాబ్ సంబంధించినటువంటి జాబ్ సంబంధించినటువంటి అవకాశం అనేది అమెరికా సిటిజన్స్ కల్పించడం జరుగుతుంది అన్నట్టుగా న్యూ రూల్స్ అనేది ఆర్డర్ పేస్ చేయడం జరిగింది. ఇంతకీ ఏ గవర్నమెంట్ అనేది H1B వీసా అనేది జారీ చేసేదంటే యుఎస్ దేశంగా మనం చెప్పుకుంటాం. H1B వీసా అనేది ఏమిటంటే సో ఏ దేశం నుంచి అయినా సరే అమెరికాకు వెళ్ళే ఎవరైతే ఐటీ తాలూకా ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఒక పరిమితి పత్రాన్ని మనం H1B వీసాగా మనం చెప్తాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలలో, టెక్నాలజీ అంశాలలో ముందున్నటువంటి దేశం ఏదంటే అమెరికా. కనుక టెక్నాలజీ స్కిల్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ దేశానికి అవసరం అంటే అమెరికా దేశానికి అవసరం. ఎందుకు ఈరోజు అమెరికాలో ముఖ్యమైనటువంటి టెక్నాలజీ సంబంధించిన దిగ్గజాలు ఉన్నాయి. అవి యాపిల్, ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెక్నాలజీ సంబంధించిన అంశాలే చెప్తాం. అయితే వీటికి ఎక్కువగా ఏ వర్కర్స్ కావాలి? టెక్నాలజీ సంబంధించిన వర్కర్సే కావాలి. అయితే ఇందులో భాగంగా అమెరికా దేశంలో టెక్నాలజీ పరంగా వర్క్ చేసినటువంటి దేశాలు ఎవరంటే ఇండియన్సే. సో దీనివల్ల ఎక్కువగా లాస్ అయ్యేది ఎవరంటే భారతదేశ ఐటీ వర్కర్స్ అని మనం గమనించాలి. ఇది యుఎస్ సంబంధించినటువంటి ఆర్టికల్గా H1B వీసా ఆర్టికల్గా మనం చెప్తాం. అయితే ఇది ఒక రకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే 2020 నవంబర్లో అమెరికాలో జరగబోయే ఎన్నికల్లో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కొన్ని వర్గాలు అనేది వెల్లడించడం జరిగింది. ఎందుకంటే అమెరికా ప్రజల తాలూకా మన్ననను, అమెరికా ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఎప్పుడైతే కల్పించుకోవడం జరుగుతుందో ఈజీగా నేను రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అవ్వచ్చు కదా అనే అంశంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పొలిటికల్ సంబంధించిన అంశంగా మనము చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్లో బ్యాంకింగ్ అండ్ ఎకనామికల్ న్యూస్లోకి మనం వెళ్దాం. సో బ్యాంకింగ్ అండ్ ఎకనామికల్ న్యూస్లో భాగంగా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. సో ఆర్బీఐ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేయడంలో అప్రూవ్ చేసిందంటే శశిధర్ జగదీశన్. సో శశిధర్ జగదీశన్ అనేవారు నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా రాబోతున్నారు. ఇంతకీ ఈ యొక్క అపాయింట్మెంట్ అప్రూవ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో ఏ యాక్ట్ ప్రకారంగా వస్తుందంటే అండర్ సెక్షన్ 35B ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. అయితే ఇంపార్టెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి న్యూ ఎండి అండ్ సిఇఓ ఎవరంటే శశిధర్ జగదీష్. ఈయన నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా 3 సంవత్సరాల పాటు ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారు ఈయన? 2020 అక్టోబర్ 27వ తారీఖున. అయితే ఈయన కన్నా ముందు ఎవరు హెచ్డిఎఫ్సికి ఎండి మరి సిఇఓగా ఉండడం జరిగింది. ఆయన పేరే ఆదిత్య పూరి. ఈయన గత 26 సంవత్సరాలు బట్టి ఈయనే ఎండి అండ్ సిఇఓగా పనిచేశారన్న అంశాలు అందరూ కూడా గమనించాలి సిన్స్ 1994. ఇక ఆదిత్య పూరి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈయన 1994లో మొట్టమొదటిసారిగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా చేరడం జరిగింది. సో ఈయన యొక్క రిటైర్మెంటు అక్టోబర్ 26, 2020. 70 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. అయితే ఈయన స్థానంలో వచ్చేది ఎవరంటే శశిధర్ జగదీశన్గా మనం చెప్పుకుంటాం. ఈయన ఎన్ని సంవత్సరాలు ఉండబోతారంటే 3 సంవత్సరాలు ఉండబోతారు. ఇంతకీ ఈ శశిధర్ జగదీశన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? ఎవరైనా కరెంట్లీ సర్వీస్ యాజ్ అన్ అడిషనల్ డైరెక్టర్ అండ్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, లీగల్ అండ్ సెక్రటేరియల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ కార్పొరేట్ సోషల్ రీజనబిలిటీ అండ్ స్ట్రాటజిక్ చేంజ్ ఏజెంట్ ఆఫ్ ద హెచ్డిఎఫ్సిగా మనం చెప్తాం. ఇది ఆయన తాలూకా ఎక్స్పీరియన్స్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్ళినట్టుగైతే స్పోర్ట్స్లోకి వెళ్ళినట్టుగైతే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్. ఇంతకీ వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ నుంచి విత్డ్రా అయ్యే టీం ఏదంటే
సో ఉమెన్ స్క్వాష్ టీమ్గా చెప్పుకుంటాం. అయితే ఇండియా విత్‌డ్రా ఫ్రమ్ ఉమెన్ వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్. అయితే ఇటీవల ఈ మధ్య కాలంలో సో ఏ టీమ్ వాళ్ళు సో విత్‌డ్రా అనేది వరల్డ్ స్కామ్స్ ఛాంపియన్‌షిప్ నుంచి విత్‌డ్రా అవ్వటం జరిగిందంటే ఉమెన్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ అంటాం. సో దీన్ని మనం ఎస్ఆర్ఎఫ్ఐ. ఇంతకీ ఎస్ఆర్ఎఫ్ఐ అంటే ఏమిటంటే స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ విత్‌డ్రా ఫ్రమ్ ద ఉమెన్ వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2020. దీనికి కారణం ఏంటంటే ప్రిపరేషన్ లేకపోవటం. సో ఇప్పుడు ఈరోజు మనకి గత 6 నెలలు 7 నెలలు బట్టి మనము కోవిడ్-19తో మనము అందరం కూడా బాధపడుతున్నటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో క్రీడలన్నీ కూడా పోస్ట్‌పోన్ అనేది జరిగింది. అందులో భాగంగా ఎందుకంటే ఒక క్రీడల్లో ప్రపంచ స్థాయిలో ఆడాలంటే ప్రిపరేషన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రిపరేషన్ లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిపరేషన్ మరియు దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ అనేది ఉంటేనే మనం ఈ పోటీ పరీక్షల్లో ఈ పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కునుకుంటాం. కనుక ఈ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అవనివ్వండి, ఇవి లేకపోవటం వల్ల ఏం చేసిందంటే ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అనేది స్క్వాష్ టీం ఏం చేయడం జరిగిందంటే వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ నుంచి విత్‌డ్రా అవ్వడం అనేది జరిగింది. ఇంతకీ ఎస్ఆర్ఎఫ్ఐ అంటే స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. చైర్మన్ దేబేంద్రనాథ్ సరంగి. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే చెన్నైగా మనం చెప్పుకుంటాం. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్తాం. అలాగే అందరికీ ఇష్టమైనటువంటి క్రీడా విభాగం క్రికెట్. అందులో వేసవి వచ్చిందంటే చాలు అందరూ కూడా టీవీ ముందే ప్రదర్శన అవ్వడం జరుగుతుంది ఆ క్రికెట్. అందులో భాగంగా అందరికీ ఇష్టపరమైనటువంటి లీగ్ దాన్ని మనం ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ఒక నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఇప్పటికే జరిగిపోవాలి. ఈ కోవిడ్-19 యొక్క ప్రమాదం వల్ల ఈరోజు ప్రపంచంలో అన్ని క్రీడల్లో కూడా పోస్ట్‌పోన్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 13వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని 2020 సెప్టెంబర్ 19 నుంచి 2020 నవంబర్ 10 వరకు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించబోతున్నట్లుగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఒక సమావేశంలో వెల్లడించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇందులో ఎంతమంది ప్లేయర్స్ మాత్రమే అవకాశం కల్పించడం జరిగిందంటే 24. ద స్క్వేర్ సైజ్ ఆఫ్ ఈచ్ ఫ్రాంచైజ్ ఈస్ క్యాప్డ్ అట్ 24 ప్లేయర్స్. ఎంతమంది ప్లేయర్స్ అంటే 24 ప్లేయర్స్. ఇక్కడ దుబాయ్, నెక్స్ట్ అబుదాబి అండ్ షార్జా విల్ బి 3 వెన్యూస్ ఆఫ్ టోర్నమెంట్. ఇక్కడ మనకి దుబాయ్ మరియు అబుదాబి, షార్జా మూడు ముఖ్యమైనటువంటి వెన్యూస్లో 3 రకాలైనటువంటి వెన్యూస్లో ఈ యొక్క క్రీడను నిర్వహించబోతున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. అలాగే ఉమెన్ T20 ఛాలెంజ్ ఎక్కడ ఏ నెల నుంచి జరగబోతుందంటే 2020 నవంబర్ 1 నుంచి 10 వరకు జరగబోతుంది అనే అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి రేస్ ఎవరు అంటే ఆయన పేరే హ్యామిల్టన్ అంటాం. లూయిస్ హ్యామిల్టన్. ఆ డ్రైవర్ పేరే లూయిస్ హ్యామిల్టన్. ఈయన బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని గెలుచుకోవడం మొదటిసారి కాదు. ఈయన 7 సార్లు గెలుచుకోవడం జరిగింది. హీ ఈజ్ ద ఓన్లీ రేసర్ టు విన్ మోస్ట్ ఇన్ బ్రిటిష్ జీపీ అంటే గ్రాండ్ ప్రిక్స్. ఎన్నిసార్లు గెలుచుకోవడం జరిగింది? 7 సార్లు గెలుచుకోవడం జరిగింది. ఇది ఎవరి యొక్క క్రీడాకారులకు ఇంపార్టెంట్ ఏంటంటే లూయిస్ హ్యామిల్టన్ డ్రైవర్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యమైనటువంటి మరణాలు. అందులో ఫస్ట్ సమాజ్వాదీ పార్టీ లీడరు అలాగే రాజ్యసభ ఎంపీ అయినటువంటి అమర్ సింగ్ గారు కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధితో మరణించడం జరిగింది. అయితే ఈయన యొక్క వివరాలు ఎందుకు చెప్పుకోవడం జరుగుతుందంటే ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సర్వీస్ అనేది చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరపున ఒక రాజకీయ విభాగంలో
సో సమాజ్వాదీ పార్టీ తరపున ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, సో మంచి సేవకుడిగా, ప్రజా సేవకుడిగా ఈయన గుర్తింపు పొందడం జరిగింది. ఈయన ఎంపీగా ఏ సభ నుంచి ఈయన ఎంపిక కావడం జరిగిందంటే రాజ్యసభ నుంచిగా మనము చెప్పుకుంటాం. సో ఇది ఎవరి యొక్క వివరాలంటే సో అమర్ సింగ్ యొక్క వివరాలుగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో యూపీ గవర్నమెంట్లో తొలి మహిళ సో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెప్పుకుంటాం. ఆమె పేరే కమల్ రాణి వరుణ్ అంటాం. ఈమె కూడా సో కమల్ రాణి వరుణ్ అనేవారు సో బీహార్ ఉత్తరప్రదేశ్ మినిస్టర్గా మనం చెప్పుకుంటాం. ఈమె సో కోవిడ్-19 యొక్క ఇన్ఫెక్షన్స్తో సో 62 సంవత్సరాల వయసులో ఈమె మరణించడం జరిగింది. సో ఇవి ఈమె యొక్క వివరాలుగా. అయితే ఈమె ఎప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చార్జ్ తీసుకోవడం జరిగిందంటే 21 ఆగస్ట్ 2017, 2 ఆగస్ట్ 2020 వరకు ఈమె యొక్క సో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేయడం జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రివర్గంలో తొలి మహిళగా సో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెప్పుకుంటాం. ఆమె పేరే కమల్ రాణి వరుణ్గా మనం చెప్పుకుంటాం. కమల్ రాణి వరుణ్. ఇక ఇవి ముఖ్యమైనటువంటి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఆర్టికల్స్ అండి. సో ముఖ్యంగా చివరిగా మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఏంటంటే సో క్విక్ రివిజన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. క్విక్ రివిజన్లో మొట్టమొదటిసారిగా మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఆర్టికల్ ఒక డివైస్ మనం చెప్పుకున్నాం. ఐఐటి మద్రాస్ వాళ్ళు కనిపెట్టిన డివైస్ పేరు ఆక్సీవై2గా మనం చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్గా మనం చెప్పుకుంటాం. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు విడుదల చేశారు, 1994, 2 2006, 3 2020 ఇవి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సియాసత్ మెయిన్ సదస్యత అనేది ఏ రాష్ట్రములో శాసనసభ సమావేశాల గురించి విడుదల చేసే ముఖ్యమైనటువంటి బుక్గా మనకు అడుగుతాడు. ఏ రాష్ట్రం, బీహార్. సో విడుదల చేసింది ఎవరంటే బీహార్ ముఖ్యమంత్రిగా మనం చెప్పుకుంటాం. ఎవరా బీహార్ ముఖ్యమంత్రి, సో నితీష్ కుమార్గా మనం చెప్పుకుంటాం. సో ఆ బుక్ని రచించింది ఎవరంటే విజయ్ కుమార్ చౌదరి. జర్నలిస్ట్ ఎవరు, అరవింద్ శర్మ. ఇది నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇంకొక ఆటోబయోగ్రఫీ పేరు చెప్పుకున్నాం. ఆటోబయోగ్రఫీ పేరే విశేష్ కోట్ టు విన్. ఇంతకీ విశేష్ అనేవారు ఏ క్రీడాకారుడు అని అడుగుతాడు. సో ఏ క్రీడాకారుడు అంటే బాస్కెట్బాల్ క్రీడాకారుడుగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 3 ముఖ్యమైనటువంటి కంపెనీలతో సో అగ్రిమెంట్ చేర్చుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంటు ఏ కంపెనీస్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అండ్ P&G అండ్ ఐటీసీ. ఇది మహిళా సాధికారత యొక్క అభివృద్ధిలో భాగంగా సో వచ్చినటువంటి అగ్రిమెంట్గా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి పేరున కాయిన్ని ఏ దేశంలో ముద్రించారంటే యూకేలో. అది కూడా మనకి ఇంపార్టెంట్. H1B వీసా అనేది ఏ దేశానికి సంబంధించిన వీసా అంటే యుఎస్ సంబంధించినటువంటి వీసాగా మనం చెప్పుకుంటాం. ఇక బ్యాంకింగ్లోకి వెళ్ళినట్టుగైతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ అనేది నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎండిఎన్ సిఇఓగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరికి అప్రూవ్ చేయడం జరిగిందంటే శశిధర్ జగదీశన్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్లోకి వెళ్ళినట్టుగైతే ఇండియా విత్డ్రా ఫ్రమ్ ఉమెన్ వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2020. అయితే సో భారత్ తరపు నుంచి వరల్డ్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్స్ అనేది పూర్తి స్థాయిలో 2020లో పార్టిసిపేట్ చేయనట్టుగా చెప్పడం జరిగింది. ఎక్కడ జరగబోతుందంటే సో మలేషియాలో జరగబోతుంది. ఈ యొక్క ఛాంపియన్షిప్ సంబంధించినటువంటి టీములు ఏవైతే ఈ క్రీడలు ఉన్నాయో వీటి నుంచి భారత్ తప్పుకున్నట్లుగా ప్రకటించడం అనేది జరిగింది. ప్రకటించిన వారు ఎవరు, SRFIగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగబోతుందంటే అబుదాబి UAEగా మనం చెప్పుకుంటాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ఏంటంటే సో డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్ అనేవారు బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని ఎన్నోసారి గెలవడం జరిగిందంటే 7వసారి గెలవడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. సో ముఖ్యమైనటువంటి మరణాలు చెప్పుకున్నాం కదండి, అందులో రాజ్యసభ ఎంపీగా చెప్పుకుంటాం. ఆయన పేరే సమాజ్ పార్టీ లీడర్గా మనం చెప్పుకుంటాం. ఆయన పేరే అమర్ సింగ్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ యూపీ క్యాబినెట్లో తొలి మహిళా టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెప్పుకుంటాం కమల్ రాణి వరుణ్. ఈమె
సో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మినిస్టర్గా చెప్పుకుంటాం. ఈమె కోవిడ్-19 యొక్క ఇన్ఫెక్షన్స్తో మరణించడం అనేది జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్గా మనం చెప్తాం. అయితే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే సో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ముఖ్యంగా మీకు ఇంకొక సమాచారం ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సో ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ తరపున ఒక వాట్సాప్ తాలూకా గ్రూప్స్ని మనము క్రియేట్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. నూతనమైనటువంటి అంశాలు అందులో మీరు తెలుసుకోవచ్చు. సో మీకు ఆ వాట్సాప్ యొక్క లింక్ని పంపించడం జరుగుతుంది. అందులో మీరు లింక్లో మీరు చేరినట్లయితే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. జై హింద్.